ఈ ట్రిక్ తెలిస్తే నిజంగా చెప్తున్నానండి. ప్రతి ఇంట్లో కూడా ఈ స్పైడర్ ప్లాంట్స్ అనేది చాలా చక్కగా అంటే గ్రోత్ చేసుకోవచ్చు. ఈవెన్ మన కుండీల్లో కూడా చాలా చక్కగా గ్రోత్ చేసుకోవచ్చు. ఎందుకంటే చాలామంది నాకైతే కామెంట్ చేశారు, "ఈ ప్లాంట్స్ అసలు గ్రోత్ అవ్వట్లేదండి. ఎంత పెంచినా సరే అదే సైజులో ఉండిపోతున్నాయని." సో వాళ్ళ గురించి నేను ఒక మంచి ట్రిక్ అయితే చెప్తాను. అయితే ఈ స్పైడర్ ప్లాంట్స్‌లోనే ఒక సమ్ టైప్ ఆఫ్స్ డిఫరెంట్స్ ప్లాంట్స్ అయితే ఇందులో ఉన్నాయండి. అంటే ఆబ్వియస్‌లీ అందరికీ తెలిసే ఉంటది నిజంగా అయితే. ఒకసారి మీరు వీడియోలో అయితే చూడండి ఎంత చక్కగా గ్రోత్ అవుతాయి ఇవి. చాలా అంటే నిజంగా చాలా హెల్తీగా పెరుగుతాయండి. ఒక ట్రిక్ చెప్తాను. ఇది చాలా సింపుల్ ట్రిక్. వెరీ పెద్ద లెంతీ వీడియో అయితే ఏం కాదు. ఇన్ఫర్మేషన్ ఫస్ట్ మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ బాబు డీపీటీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక మంచి ఇన్ఫర్మేషన్, మళ్ళీ కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. అది ఏంటంటే చాలామంది అయితే తెలిసే ఉంటుంది ఈ స్పైడర్ ప్లాంట్ అంటే చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే మొక్క అనేది చాలా గ్రోత్ అయితే అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వేసినట్టుగా ఉండిపోతాయి, హైట్ అనేది ఎదగదు, పక్కన పిలక మొక్కలు కూడా రావట్లేదని చాలామందికి అయితే ఈ డౌట్ అయితే ఉంటుంది. వాళ్ళ గురించి అయితే ప్రత్యేకంగా ఈ వీడియో చేయడం అయితే జరిగింది. అయితే వీడియోలోకి వెళ్ళే ముందుగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు చెప్పాలని ఆడియన్స్ గురించే. అంటే బిఫోర్ వీడియో నేను ఒక పోస్ట్ చేశాను రోజ్ ప్లాంట్స్ గురించని. దానికైతే చాలామంది అయితే సోది ఎక్కువైతే నాకైతే కామెంట్లు అయితే వచ్చాయండి. దగ్గర ఒక 20 మెంబర్స్ అయితే నాకైతే కామెంట్ చేయడమే జరిగింది. ఏంటి, నేను ఒకటే చెప్తానండి, మన ఛానల్ని స్టార్టింగ్ నుంచి ఫాలో అయ్యే వారికి అయితే అందరికీ తెలుసు, నేను ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ ఫస్ట్ అందరికీ ఇస్తానండి. నేను ఎప్పుడు కూడా అదర్గా వేస్ట్గా ఎప్పుడు కూడా అయితే వీడియోలు అయితే ఎప్పుడు చెప్పానండి. నేను ఎప్పుడు కూడా మన చూసే వ్యూవర్స్ అందరికి కూడా ఇన్ఫర్మేషన్ అర్థమయ్యేటట్లుగా అందు గురించి నేనైతే స్టార్టింగ్ నుంచి క్రిస్టల్ క్లియర్గా నేనైతే చెప్పడమే జరుగుతుందండి. అంటే కొంతమంది మధ్యలో వచ్చి మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళైతే నేను ఏం చేయలేను మరి. అంటే వాళ్ళకి కొత్త కదా, ఇంకా మన ఛానల్ గురించి తెలియపోవచ్చు. నేను ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ ఫస్ట్ ఇవ్వడానికి చూస్తానండి. సోది అనేది అస్సలు ఉండదు నా ఛానల్లో ఎప్పుడు కూడా. నేను వీడియోకి కంటెంట్ తగ్గట్టే నేనైతే మాట్లాడడం అయితే జరుగుతుందండి. అంతకుమించి నేను అదర్వైజ్గా ఏ టాపిక్ అయినా ఎప్పుడైనా సరే మాట్లాడానేమో ఒకసారి వీడియోలు అయితే నాకు చెక్ చేసి చూడండి ఒకసారి ఎప్పుడైనా సరే. ఫస్ట్ నుంచి నా ఛానల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరికీ కూడా తెలుసు, నేను ఎప్పుడు కూడా వీడియోలు అంత అనేది ఎప్పుడు కూడా ఉండదు. వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేటట్టుగా మాత్రమే మన ఛానల్లో నేను చెప్పడం అయితే జరుగుతుంది. సో ఎనీవే, తప్పదు మరి. ఇంకా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోకి వచ్చామంటే అవి బ్యాడ్ కామెంట్స్ వచ్చినా గుడ్ కామెంట్స్ వచ్చినా మనమైతే రిసీవ్ చేసుకోవాలి. సో ఎనీవే, వీడియో అయితే కంటిన్యూ చేస్తాం చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్పైడర్ ప్లాంట్ అనేది గ్రోతింగ్ గురించి అయితే మనమైతే చెప్పుకుందామండి. దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ అనేది ఎక్కువ అవసరం లేదు. ఒక మార్నింగ్ ఈవినింగ్ ఇచ్చుకుంటే చాలు. దీనికైతే ఈవెన్ ఒక 2 డేస్కి 3 డేస్కి ఒకసారి ఇచ్చుకున్నా నో ప్రాబ్లం. ఎందుకంటే అవి వాటర్లెస్ ప్లాంట్స్ అనమాట. అంటే వాండా జాతికి చెందినటువంటి ప్లాంట్స్ ఇవి. అంటే మనకి ఇంటర్లో ఉంటుందండి. మేమంతా కూడా చదువుకొని వచ్చి చేసిన ఇవన్నీ వీడియోస్ కూడా ఎక్కడ కూడా మేము ఓన్గా చెప్పేదైతే ఎటువంటిది కూడా ఉండదండి వీడియోస్లో. అంతా కూడా మేము ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మాత్రం ఇంకైతే వీడియో రూపంలో చేయడం అయితే జరుగుతుందండి. అయితే ఇవి వాండా జాతికి చెందిన మొక్కలు కాబట్టి వీటికైతే ఎక్కువ వాటర్ అనేది అవసరం లేదు. ఎందుకంటే వాటర్ ఒకసారి తీసుకుంటే చాలు. దగ్గర 1 వీక్ వరకు కూడా ఇవైతే రూట్స్లోనైతే స్టోర్ చేసుకుంటుంది వాటర్ అనేది. కాబట్టి దీనికైతే వాటర్ అనేది ఒక 2 or 3 డేస్కి ఒకసారి ఇచ్చుకున్నా నో ప్రాబ్లం. పెద్ద కంగారు అయితే ఏమీ పడవలసిన అవసరం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 2 or 3 డేస్కి వాటర్ ఇచ్చుకున్నా సరే, మొక్కకు అనేది సాయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే చాలామంది ఏం చేస్తారంటే ఈ మొక్కలు పెంచేటప్పుడు బంకమట్లో అలాంటి వాటిలో వేయడం అనేది జరుగుతుంది. అలాంటి వేస్తే ఏమవుతుందంటే ఇవి రూట్స్ అనేది, ఇది వాండా జాతికి సంబంధించిన రూట్స్ వెలామిన్ వేర్లు అంటారు వీటిని. సో ఈ వేర్లు ఏంటంటే వాటర్ పీల్చుకునేటట్టుగా ఉండాలి. అవి బంకమట్టి వల్ల అయితే అసలు వాటర్ రిసీవ్ చేసుకునే తత్వం అయితే ఇటుకు ఉండదు. కాబట్టి ఇప్పుడు కూడా ఇది సాయిల్ అనేది మిక్సింగ్ అనేది కొంచెం గొల్లగా లూజ్గా ఉండేటట్టు మనమైతే చూసుకోవాలి. అదైతే మెయిన్ ఇంపార్టెంట్ అండి. తర్వాత వచ్చేసి మనకైతే ఇవైతే పిలక మొక్కలు ఉంటాయి కదా, పిలక మొక్కలు మనము కట్ చేసి మామూలుగా ఒక ప్లాంట్కి 2 or 3 రూట్స్ ఉన్నా సరిపోద్ది. మరి ఎక్కువ మేము అవసరం లేదండి. వీటికి ఒక్క రూట్ ఉన్న చాలు. మీకు చూపిస్తున్నాను కదా వీడియోలో. ఆ విధంగా ఒక పిలక మొక్క తీసుకొని మనం ఎక్కడ వేసుకున్నా సరే మట్టిలో నాటేస్తాయి ఎంచక్కగా.
అయితే సెకండ్ టాపిక్ వచ్చేసి ఈ మొక్క డైరెక్ట్ సన్లైట్ ప్లాంటా లేకపోతే ఇండైరెక్ట్ సన్లైట్ ప్లాంట్ అనేది ఒక డౌట్ అండి. ఈ మొక్క వచ్చేసి డైరెక్ట్ సన్లైట్ ప్లాంట్ అండి. అంటే చాలామంది ఏం చేస్తారంటే కొంచెం బాల్కనీలో పెంచుకోవడానికి అని చెప్పేసి బాల్కనీలో కొంచెం నేడు ఉన్న దగ్గర అలాంటి దగ్గర పెడతారండి. అలాంటి తప్పు అయితే అస్సలు చేయకండి. ఈ మొక్కను ఎప్పుడు కూడా డైరెక్ట్గా మినిమం ఒక 5 to 6 అవర్స్ అయితే దీనికైతే సన్లైట్ అనేది తగలాలి. చూడండి, మేము పక్కనున్న గార్డెన్లో అయితే ఎంత చక్కగా వదిలేసాము, మొత్తం అన్నీ కూడా ఫ్రీగా ఎండ తగిలేటట్టుగా వదిలేసాము. ఫ్రీగా దీనికైతే ఎండ తగలాలండి ఎప్పుడు కూడా. దయచేసి కొంచెం నీళ్ళలో పెట్టడం అలాంటి పనులు అయితే ఏం చేయకండి ఇవి. ఎందుకంటే ఎంత సన్ తగిలితే ఇది ఎండ తగిలితే అంత చాలా చక్కగా గ్రోత్ అవుతుందండి ఈ మొక్కలు అయితే. చూడండి, ప్రతి దిక్కులో కూడా ఒక్క మొక్కతో మేము దగ్గర ఒక 8-9 రకాల మొక్కలైతే పిలక మొక్కలు తీసేసి మేమైతే నాటడం అయితే జరిగింది. అయితే ఇందులో కూడా ఇంకో టైప్ ఆఫ్ మన వాండా జాతికి చెందినటువంటి స్పైడర్ ప్లాంట్ అయితే మనకి వైలెట్ కలర్లో ఉంటుంది కదా, ఆ కలర్లో కూడా ఇంకో స్పైడర్ ప్లాంట్ ఉంది. అది కూడా మీకు చూపిస్తాను చూడండి. చూడండి, ఇది స్పైడర్ ప్లాంట్ అని మరొక రకం అండి. ఇది వైలెట్ కలర్లో ఉంటుంది. పైన బాహ్య చర్మం వచ్చేసి గ్రీన్ కలర్, కిందన కింద దిగువ భాగం ఉంటుంది కదా, అదైతే మనకైతే వైలెట్ కలర్లో కనిపిస్తుంది. ఇది మనకైతే వచ్చేసి చూస్తుంటే కొంచెం మనకి ఏ మొక్క అంటారు, ఇది మనకి పైనాపిల్ చెట్టు ఉంటుంది కదా, ఆ మాదిరిగా అయితే ఇదైతే కొంచెం కనిపిస్తుంది. అయితే ఈ స్పైడర్ ప్లాంట్లో కూడా దగ్గర ఒక మనకు వచ్చేసి 5 to 6 టైప్ ఆఫ్ డిఫరెంట్ ప్లాంట్స్ అయితే మనకైతే ఉన్నాయండి. అది ఒరిజినల్ స్పైడర్ ప్లాంట్ ఇంకోటి ఉంటుంది, అది నాకైతే దగ్గరలో లేదు. యాక్చువల్లీ ఉండేది కానీ చనిపోయింది ఆ మొక్క. అది మీకైతే చూపిద్దాం అనుకున్నాను కానీ ఆ మొక్క అయితే లేదండి. నేనైతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను ఆ మొక్క, జస్ట్ షార్ట్ వీడియోలో. చూడండి, చుట్టూరు ఎక్కడికక్కడ మొత్తం వేయడమే జరిగింది ఈ స్పైడర్ ప్లాంట్స్ అన్నీ కూడా. అయితే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ మొక్క వల్ల ఎలా గ్రోత్ అవ్వాలి, మంచిగా గ్రోత్ అవ్వాలంటే ఒక ట్రిక్ అని చెప్పాను కదా, అదేమీ లేదండి. చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను చూడండి. అయితే ఈ స్పైడర్ ప్లాంట్స్ పెంచే వాళ్ళ గురించి అయితే ఒక ఇన్ఫర్మేషన్ చెప్తానని చెప్పాను కదా. అంటే సాధారణంగా ఈ మొక్కల్లో మనకి చాలామంది అనుకుంటారు, తెలియదు ఇది అంటే ఎండిపోయి అనుకుంటారు. ఒకటి, వాటిలో ఉన్న క్లోరోఫిల్ ఎండిపోవడం వల్ల కూడా మొక్కలు అయితే ఇలాగ అవుతుంది. కాకపోతే వీటిలో అయితే అస్టర్ ఎల్లోస్ అనే ఒక డిసీజ్ అయితే మనకైతే రావడమే జరుగుతుంది. అంటే చాలామంది లైట్ తీసుకుంటారే, వదిలేస్తారా, ఏం కాదలా అనుకుంటారు. కానీ మొక్క అంతా కూడా ఒక్క ఆకుకు వచ్చిందంటే ఆల్మోస్ట్ అన్ని ఆకు రేకులకు కూడా అదైతే వచ్చేస్తుంది. కానీ మీకు వీడియోలో చూపించినట్టుగా ఆ విధంగా అయితే మీరైతే కట్ చేసేసుకోవాలి. మీకు చూపించాను చూడండి లెఫ్ట్ సైడ్లో. ఆ విధంగా మీరైతే నీట్గా కట్ చేసేసుకుంటే మొక్క అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదండి, నీట్గా గ్రోత్ అవుతుంది. అయితే ఈ డిసీజెస్ అన్నీ చాలా ఎక్కువ ఉన్నాయండి ఈ ప్లాంట్స్లో. క్రాంక్ అండ్ బాల్ అని, స్కాబ్స్ అని, క్రాన్ బాల్స్ అని చాలా అంటే చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్స్ డిసీజ్ అయితే వస్తాయి. అవి చాలామంది అయితే లైట్ తీసుకుంటారు, ఏం కాదు అని. అదే మెయిన్ ప్రాబ్లం అండి. ఈ డిసీజెస్ రావడం వల్ల ఏంటంటే ఒక్క ప్లాంట్కి వచ్చింది, ఒక ఆకుకి వచ్చిందంటే ఒక్క లీఫ్కి వస్తే చాలండి, ఆల్మోస్ట్ దగ్గర చుట్టుపక్కల ఉన్న ప్రతి లీఫ్కి కూడా అవైతే చాలా వేగంగా అయితే వ్యాపిస్తుందండి. అలాంటి ప్రాబ్లం లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కనబడంగానే వెంటనే ఎండిపోయినా నో ప్రాబ్లం అండి, ఆకునైతే మీరైతే వీలైనంత వరకు కట్ చేసేయండి. ఇలా మీరు వీడియోలో చూపించినట్లు ఒకసారి మీరైతే చేసి చూడండి, పక్కాగా సక్సెస్ అవుతుంది. మళ్ళీ మీరే నాకైతే కామెంట్ చేస్తారు మంచి ట్రిక్ చెప్పారని. అంటే తెలిసే ఉంటుంది కానీ ఎవరు పాటించరు అసలు. దీన్ని లైట్ తీసుకుంటాను నేను ఎప్పుడు కూడా. ప్రతి మొక్కకు కూడా నేనైతే చాలా కేరింగ్ తీసుకుంటానండి. అందువల్ల చాలా అంటే చాలా మంచిగా ప్లాంట్స్ అన్నీ గ్రోత్ అవుతుంది. నేనైతే ఈ కట్టర్ని అయితే ఆన్లైన్ అయితే తీసుకున్నాను. ఫ్రెండ్స్, మరి ఇవాళ వీడియో అయితే ఇది. ఇన్ఫర్మేషన్ ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే 1K సబ్స్క్రైబర్స్కి ఇంకా కొంచెం దగ్గరలో అయితే ఉన్నది. ఇంకా రీచ్ కూడా అయిపోయింది, ఆల్రెడీ 1K దగ్గరలోకి వచ్చేసింది. ఇంకా నేను చెప్పేటట్టుగా ఒకసారి మీరైతే పాటించండి, పక్కగా నేను చెప్పే ట్రిక్ అయితే పక్కా సక్సెస్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే లైట్ తీసుకోకుండా చెప్పినట్టుగా ఒకసారి మీరైతే ట్రైల్ అయ్యండి. నచ్చకపోతే తర్వాత మీ ఇష్టం. మరి అయితే అందరికీ ఒకటే చెప్తానండి, అంటే మళ్ళీ చెప్తున్నానైతే మీరైతే తప్పుగా అనుకోవద్దు. నాకైతే కొంచెం డిసప్పాయింట్ ఏం కాదు, కొంచెం అదొకలాగా అనిపించింది నాకు మీరు అలా అనగానే సోది ఎక్కువ అని. అంటే ఎంత కష్టపడి నేను ఇన్ఫర్మేషన్ ఇంత క్లియర్గా అర్థం చేసుకుంటారని నేనైతే చెప్పడమే జరుగుతుందండి. సోది ఎక్కువ అని అంటున్నారు కదండి. అయితే ఒకటండి, ఇంకేంటి కాదు అంటే మళ్ళీ మీరే నాకు అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్లు అయితే చేస్తున్నారు. మీరు నమ్మరు, నిజంగా ఇన్స్టాలో అయితే చాలామంది నాకైతే కామెంట్ చేస్తారండి, ఇది ఎలాగా అది ఎలాగనే చాలామంది చేస్తారండి.
అలాగ అడిగేటప్పుడు నేను అర్థమయ్యేట ఉంటుందని నేనైతే కొంచెం ఒక్క 1 ఆర్ 2 మినిట్స్ లేట్ అయినా సరే మీ గురించి అయితే క్లిస్టర్గా నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడమే జరుగుతుంది. దాన్ని పట్టుకొని మీరైతే సోది అంటే నేనైతే ఏం చేయలేనండి. ఎనీవే ఇంకా తప్పదు, మరి లైట్ తీసుకోవాలి అలాంటివి. ఎనీవే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటా నేను మీ బాబు డీపీటీ అఫీషియల్. ఫ్రెండ్స్ మరి అదేవిధంగా మన ఛానల్ ఇంకెవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరి అదేవిధంగా మన వీడియోని అయితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు, చాలామంది లైక్ అయితే చేయట్లేదు.